హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 60th రివ్యూ అండి. కాకపోతే ఏంటంటే 59th నేను చేయడానికి కుదరలేదు. నేను ఆఫీస్‌కెళ్ళి ఇదంతా అయ్యేసరికి చేయడానికి కుదరలేదనమాట. సో, అందు గురించి 2 కొద్దిగా లైట్‌గా మాట్లాడుకుందాం ఈ రోజుల రివ్యూలో. ఎపిసోడ్ వైస్ అయితే ఎళ్ళలేను. ఈరోజు కూడా నేను ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చింది కాబట్టి, సో, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడి ఇప్పుడే చేస్తున్నాననమాట. మీరు గనక నా ప్యాషన్‌కి నచ్చినట్టయితే గనక దయచేసి కాస్త ఎంకరేజ్ చేయండి. ఒక్క లైక్ తోటి ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇప్పించండి. కొట్టండి. కొట్టారా? ప్లీజ్ ఒక్క లైక్. ఫస్ట్ అయితే లైక్ చేయండి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి. కొద్దిగా ముందరికెళ్ళడానికి మా ఛానల్‌ని కొద్దిగా మాకు సపోర్ట్ చేయండనమాట. ఇంకా యాక్చువల్‌గా మీకు కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి ఫోన్ పెట్టారు. నిన్న ఫోన్ పెట్టిన తర్వాత కొద్దిగా తనూజ వీళ్ళందరేమో ఎక్సైట్‌మెంట్ ఫ్యామిలీ వీకా ఏంటా అని చెప్పి అనుకున్నారు. గానీ ఇంకా అసలు హింట్స్ వస్తూనే ఉన్నాయి. కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వచ్చి మళ్ళీ ఫ్యామిలీ వీక్ అనుకోవడం నాకైతే అర్థం కాలేదు. సరే వాళ్ళ ఎక్సైట్‌మెంట్ వాళ్ళది. బట్ బిగ్ బాస్ అయితే శాయశక్తులా ఇది సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడనమాట. లైవ్ అయితే గనక కాస్త బోరింగ్‌గానే ఉందండి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు నువ్వు ఈయన దొంగంట అంటే రెబెల్ ఒకళ్ళుంటారు. అందరిలోనూ సమయానుసారం టాస్క్‌లు పెడితే గనక ఆ టాస్క్‌లేమో గెలిస్తే గనక వాళ్ళకొక గ్రీన్ కార్డ్ ఇస్తే వాళ్ళకి రెబెల్ ఏం చేస్తాడంటే వాళ్ళు సీక్రెట్ టాస్క్స్ చేసి ఆ టాస్క్ వాళ్ళు సక్సీడ్ అయితే గనక ఎవరినో ఒకళ్ళని ఇంట్లో నుంచి తీసేయొచ్చనమాట. సో, ఇందులో భాగంగానే వాళ్ళు చేసే ప్లాన్ ప్రకారం అన్నీ చేస్తున్నారు గానీ, బిగ్ బాస్‌కి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా తనూజాని కెప్టెన్ చేయాలన్న ఆలోచన అయితే ఎక్కువుంది. అందుగురించే ఎలా చెప్తున్నారు తనూజానే అని అంటే గనక, మీరు చూస్తే గనక రెబెల్ ఎవరైనా అవ్వనివ్వండి. ఇమ్మాన్యుయల్ అవ్వనివ్వండి, లేదంటే సంజన అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి ఫస్ట్ వెళ్తే గనక వాళ్ళని వాళ్ళు ఒక సీక్రెట్ టాస్క్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ సీక్రెట్ టాస్క్స్. ఒక్క నిమిషం అండి. సో, ఆ రెబెల్స్‌ని తీసేవన్న వాళ్ళు ఎవరంటే ఆబ్వియస్‌గా ప్రతి గేమ్‌లో గూడా ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో వాళ్ళనే తీసేస్తారు. సో, టాప్‌లో ఉన్న 4, 5 అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, ఇంకా ధీమాన్ పవన్, నిఖిల్, గౌరవ్ వీళ్ళే ముందరెళ్ళిపోతారండి. స్ట్రాంగ్‌గా ఉంటారని జెప్పి. ఇంక దాని తర్వాత భరణి ఇంకిలా వరుసగా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే ఇంకా మిగిలిన వాళ్ళెవరంటే కొద్దిగా వీక్ అని కాదు. ప పర్సన్ వైస్ చూసుకుంటే గనక కొద్దిగా స్ట్రాంగెస్ట్ కాకుండా వీక్ వైస్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసేస్తారనమాట. అంటే వాళ్ళు ఉండిపోతారు కాబట్టి వాళ్ళలో వాళ్ళకే గేమ్ బెడతారు. ఇంక మిగిలిన వాళ్ళెవరుంటారు? సంజన గాని, తనుజ గాని లేకపోతే రీతు గూడా స్ట్రాంగే. తను గూడా తీసేయొచ్చు. ఇంక సుమన్ శెట్టి, దివ్య వీళ్ళలాగా ఉంటారనమాట. సో, అలాగే గేమ్ ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. ప్లస్ ఇంకోటేంటంటే అందరిని చూసారంటే గనక ముందరే గ్రూప్స్ చేసి మిగిలిన వాళ్ళని పెడితే వాళ్ళకి సంజనాని టార్గెట్ చేసినట్టుగానే అనిపించిందనమాట. ఎందుకంటే సంజన తోటి ఎవరు ఫిజికల్ స్ట్రెంతే ఎక్కువ ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో, అందు గురించి తను ఎక్కువ స్ట్రెంత్ ఉండదు. ప్లస్ ఇమాన్యుయల్ ఎందుకంటే అప్పుడే తనూజ తోటి ముందర గొడవయింది కాబట్టి ఇప్పుడే ప్యాచప్ అయ్యాడు కాబట్టి తను ఎందుకు షాడో కింద ఉండిపోతున్నాడో తెలీదు. ఇంక అయిపోయిందండి సీజన్ అయితే అస్సాం వెళ్ళిపోయింది ఎప్పటికైనా కూడా. బట్ ఇందులో ఉన్న వాళ్ళలో నుంచే మాట్లాడుకోవాలన్నట్టు అనిపిస్తోంది. ఇంక తనూజానే విన్నర్ గ్యారంటీగా. ఇది అసలు ఇంకా 3, 4 వీక్స్ ఉన్నా అని చెప్పినా గూడా చెప్తున్నా గదా! విన్నర్ ఈస్ తనూజ మీరు రాసిపెట్టుకోండి. అది ఇంకైతే మారదు. ఏదైనా ఇంక ప్రళయం వచ్చినట్టు అన్నట్టు ఎవరికైనా సింపతి యాంగిల్ ఎక్కువైపోయి, లేకపోతే ఇంకోటేదో యాంగిల్ ఎక్కువైపోయి తప్పితే 99.9 అసలు 100% ఇంక తనుజానే విన్నర్. రన్నర్ ప్లేస్‌లోనే కొద్దిగా ఇంకా ఛాన్స్ ఇమాన్యుయల్‌కి ఎందుకంటే మనకు ఓటింగ్ తెలీదు కాబట్టి మాట్లాడుకోవట్లేదు గానీ, లేకపోతే ఇమాన్యుయల్‌కి ఓటింగ్ అంత లేదన్నట్టుగా ఎందుకు చెప్తున్నానంటే లేకపోతే సంజనకి ఫుల్ ఓటింగ్ ఉండాలి కదా! సో, ఖచ్చితంగా సంజన అయితే ఓటింగ్ ఏమి అంత రావట్లేదు. సో, ఇమాన్యుయల్‌కి గూడా అంత ఓటింగ్ ఉండకపోవచ్చు అన్నట్టు అనిపిస్తోంది. సో, ఖచ్చితంగా రన్నర్ గూడా తేలిపోయినట్టే. అది గూడా కళ్యాణే అవుతాడనమాట. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అంటే ఇంక ఫ్రస్ట్రేషన్‌తో ఇలాంటి అస్సాంకెళ్ళిపోయిన సీజన్ గురించి మాట్లాడుకోవాలంటే నవ్వే వస్తుందండి. సో, దాని భాగంగానే ఇప్పుడేంటంటే సో, రెబెల్ అయితే వీళ్ళు ఎవరు
సుమన్ శెట్టికి ఇచ్చారు, ఇంకో ముద్దు బిడ్డకి. ఆ సుమన్ శెట్టి ఏం చేస్తాడు, ఆబ్వియస్‌గా తనకి తెలుగు అర్థం అవ్వలేదు, ఇంగ్లీష్ అర్థం అవ్వలేదు, కళ్ళు కనిపించలేదని చెప్పారు, కళ్ళజోడు లేదని చెప్పారు. అంటే ఆయన్ని అవహేళన చేయడం గురించి కాదండి. ఆయన అసలు ఆట తీరే మనం చూడలేని వాళ్ళని ఆయన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకా ఎందుకు సంజనాని తీసేయడం కావాలని? సంజనాని కూడా రెబల్ కింద పెట్టేసి ముందర నుంచే ఆట ఆడించి ఎవరినైనా తీయండి, ఎవరినైనా తీయండి అని చెప్పొచ్చు కదా! గ్రూపులు ఫార్మ్ చేసి మీరు ముగ్గురు ఆడండి, మీరు నలుగురు ఆడండి. ఇది ఎందుకు అసలు బిగ్ బాస్ కావాలనే కదా! సో, నాకైతే సంజనాని చూస్తే బాధేసిందండి. ఎందుకు అనవసరంగా తీసేసారని. సో, ఫస్ట్ అక్కడ అన్యాయం అనుకోండి, ఏదన్నా ఒకళ్ళకి జరిగినప్పుడు అది అక్కడ ఫీల్ అవుతాం. బాధేసింది. తను చూస్తే తను కూడా చాలా స్ట్రెంత్ తెచ్చుకొని కెమెరాస్‌కి ఇది చెప్పుకొని ఎంతో టాప్ 5కి వెళ్ళాలి ఇది అని చెప్పి ప్లాన్ చేస్తున్నానని చెప్పి అంటున్నారు. చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తారు సంజన. అందుంచే కంపేర్ టు సుమన్ శెట్టి అసలు ఆమె చాలా బాగా ఆడతారు. అలాంటిది సుమన్ శెట్టికేమో ఈ గేమ్ ఏదో ఇచ్చారు. ఆయన ఆడకపోతే ఇంక తనకి ప్లస్‌గా చేయడం గురించి దివ్యాని సపోర్ట్ ఇచ్చి చేశారనమాట. సో, అక్కడికైతే దివ్య వీళ్ళిద్దరూ కూడా చేసుకొని, దివ్య అయితే ఆ చిట్టి వచ్చినట్టు ఎవరికి అటు ఇటు ప్లేసులు మార్చి ముగ్గురిని లేచి కూర్చోబెట్టాలన్నట్టు ఇక్కడ తిను ఖచ్చితంగా చక్రం అయితే తిప్పిందండి దివ్య. తన మైండ్ తోటి, స్మార్ట్ మైండ్ అనే చెప్పాలి. ఎందుకంటే తనకి ఎవరు ఆబ్వియస్‌గా భరణి వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు తన టీమ్‌లో నుంచి. తన టీమ్ అని కాదు, సారీ, భరణిని తీసేస్తే తనకి ఏదన్నా మళ్ళీ నెగటివిటీ వస్తుంది. ఈ బాండ్స్ గురించి ఇది అది అసలుకే నామినేషన్స్‌లో భరణే ఉన్నాడు. ఇలా అని చెప్పి అన్నట్టుగా అనిపించిందో ఏంటో. అందుంచే మనం చూసినప్పుడు అంటే నేను ఫస్ట్ నుంచోమన్నాను. నేను నుంచున్నామన్నప్పుడు లోపలే తను నుంచున్నారు. అందునుంచి కాదు ఏమో అని చెప్పి కొద్దిగా అక్కడ మళ్ళీ ఐడియా వేసింది అన్నట్టుగా అనిపించిందండి. ఇది నేను పాజిటివ్‌గానే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్‌ని తీయడం తనకి ప్లస్. తను గేమ్స్ ఆడుతుంది ఇదని చెప్పడం. సో, ఇక్కడ ఖచ్చితంగా కళ్యాణ్‌కి అన్యాయం. ఎందుకంటే ఆ ముందర తను మాట్లాడుతుందనమాట అందరితోటి. మీరొస్తే మమ్మల్ని తీయకండి, మేమొస్తే మిమ్మల్ని తీయము అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే డైరెక్ట్‌గా నాకొస్తే నేను తీయను అని చెప్పదనమాట అక్కడ. సో, మేబీ అప్పుడు వీకెండ్ అడిగితే గనక ఆ ప్లాన్ ఏస్తుందేమో గానీ, అంటే ఆ వీడియో క్లిప్‌లో లేదు. నేనొస్తే నేను తీయను మిమ్మల్ని అన్నట్టుగా. బట్ స్టిల్ తనకు వేసిన ప్లాన్ అయితే సూపర్‌గా అనిపించింది. ఇంక అందరూ గేమర్స్ అనుకున్నప్పుడు ఇందులో వెన్నుపోట అన్న మాటే రాదనమాట. సో, తనైతే ఎవరిని కళ్యాణ్‌ని తీసేశారు కాబట్టి ఇక్కడ కొద్దిగా కళ్యాణ్ గురించి కూడా బాధేసింది. అసలు ఈమెమో ఆట మొదలవ్వక ముందరే ఈమె ఔట్ ఆఫ్ ద రేస్. ఇంకా ఆయన మొదలైన తర్వాత ఆయనేమో ఇమ్మీడియేట్‌గా ఆయనేమో ఔట్ ఆఫ్ ద రేస్ అనమాట. ఇంక మొదలైంది, ఇంక ఆయన్ని తీసేశారు. ఇంక దాని తర్వాత ఏంటి, వీళ్ళు పాల ప్యాకెట్లు దొంగతనం చేయాలి. అన్ని టెట్రా ప్యాకెట్స్‌లోనూ ఒకటి ఫుల్ త్రాగేయాలి. ఇంకోటి మిగతావన్నీ స్టోరేజ్ రూమ్‌లో పెట్టాలి అంటే గనక అందులో ఏమో బానే చేశారనమాట. రాత్రి 4కి అలా లేచి చేయడం అన్నది బాగా అనిపించిందనమాట. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎవరు రెబెల్స్ ఇది అనుకుంటున్నారు గానీ, సుమన్ శెట్టి, దివ్య మీద అయితే గనక ఫస్ట్ అయితే అనుమానం ఎక్కడా రాదండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ వీళ్ళందరూ కూడా సంజన అనే అనుకుంటున్నారు. అంటే కెప్టెన్సీ కంటెండర్‌లో తీస్తాం గదా! సో, అట్లా రెబెల్ కింద ఇచ్చుంటారని చెప్పి. అంటే సమయానుసారం కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ అదే ప్లాన్‌లో ఉన్నారనమాట. సో, ఇక్కడేమో సుమన్ శెట్టి బాగా తాగేసాడనమాట పాలైతే. తాగేసి మిగతావన్నీ పెట్టిన తర్వాత ఇంక వాళ్ళైతే గనక నిఖిల్‌ని ఆ విధంగా తప్పించారనమాట. సో, ఇంతకు ముందే గూడా ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక గేమ్ ఆడించారు. బ్యాలెన్సింగ్ గేమ్ నిన్న. ఆ బ్యాలెన్సింగ్ గేమ్‌లో నిఖిల్ అండ్ టీమ్ రాలేదు. ఓన్లీ ఇమాన్యుయల్ ఆడారు కాబట్టి ఇమాన్యుయల్‌కి ఆ బ్యాడ్జ్ ఇవ్వడం కరెక్టే. బట్ నా ప్రకారం ఏంటంటే ఎందుకు ఇక్కడ తనూజ ఒప్పుకుందా అన్నది అర్థం కాలేదు. మేబీ తన టీమ్‌లో ఇమాన్యుయల్ ఉంటాడు కాబట్టి ఇంకా గేమ్స్ వస్తే సక్సెస్ అవ్వచ్చేమో అన్నట్టుగా తనకి ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చారేమో తను తీసుకోకుండా. ఎందుకంటే ఆ గ్రీన్ బ్యాడ్జ్ వస్తే ఇంక రెబెల్స్ వాళ్ళని చంపలేరనమాట. సో, ఆబ్వియస్‌గా ఇంక వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అయిపోయినట్టే. సో, వాళ్ళ టీమ్ గెలిచారు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ కింద ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసినట్టు అయిపోయిందనమాట. సో, ఇంక అలాగే అయిన తర్వాత ఇంకా ఈ రోజుకి నో ప్యాకెట్స్ అయ్యింది. ఇంక వీళ్ళేమో ప్యాకెట్స్ ఎవరెత్తేసారు, లేపేశారని చెప్పి సంజన అనే, తనూజ అనే ఇలాగే అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా రీతూ చౌదరి ఇక్కడ కొద్దిగా మంచి ఐడియా ఇస్తుంది. పాలు డైరెక్ట్ తాగలేరు కదా! ఒక్కొక్కసారి బాటిల్స్‌లో పోసుకుంటారేమో అని వాసన చూద్దాం అని చెప్పి తీసుకొచ్చుకుంటుంది. బట్ ఇక్కడ దివ్య తనకన్నా మాస్టర్ మైండ్ కింద కావాలని గౌరవ్‌ని ఇన్వాల్వ్ చేసి గౌరవ్ మీద గట్టిగా అరిచింది. సో, ఇనీషియల్‌గా తన ప్లాన్ అదే అనుకున్నా
కూడా తర్వాత కూడా కొద్దిగా ఎందుకో చులకనగా చూస్తారు అన్నట్టుగా అనిపించింది అనమాట గౌరవ్ని. మేబీ తన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏంటో అర్థం కాలేదు కానీ అంత డైరెక్ట్గా అంత ఏదో రుబాబుగా అంటే తను అలాగే ఉన్నాడు. తన లాంగ్వేజ్ రాకపోతే నార్మల్గా మాట్లాడచ్చు కానీ తనకేంటంటే కొద్దిగా మేల్ ఈగో లాగా అనిపించింది. నన్ను అంటారా మీరు అంటారా ఇది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రతిదానికి. సో అక్కడ నాకు తన పర్సనాలిటీ వైజ్ కూడా తను నచ్చలేదన్నమాట. సో ఇద్దరు కూడా ఇంకా కొట్టుకోవడంలో ఇద్దరు ఇంకా ఎవరిది వాళ్ళది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత రెబల్ ఎవరో చెప్పమంటేనేమో ఇక్కడ బిగ్ బాస్ ఆడింది ఏంటంటే ఇది అన్యాయం అంటారా అంటే బిగ్ బాస్ ఆడించేది ఎప్పుడైనా ఏదైనా లోక కళ్యాణార్థం అన్నట్టు ఆయనకు నచ్చింది ఏంటా అన్నది చేసుకుంటారు. ఓన్లీ ఇంకా మిగిలింది ఎవరు ఇమాన్యుయల్ ఎలాగో అయిపోయారు, నిఖిల్ పోయాడు, కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఇంకా డిమాన్ పవన్ ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు అనమాట తనే కాబట్టి నెక్స్ట్ తన్నే తీసేయాలని చెప్పి. సో ఇక్కడ పెట్టింది ఏంటంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారు చెప్పండి అంటే ఎవరు కూడా సుమన్ శెట్టి, దివ్య చెప్పరండి. అందరూ కూడా సాయికి ఎక్కువ మందిని ఇంకా దాని తర్వాత ఏమో డిమాన్ పవన్కి చెప్తారనమాట. ఇక్కడ వీళ్ళు ప్లాన్ కూడా వేసుకుంటారు. అంటే అన్సీన్ వాటిల్లో ఉంటుంది. ప్లాన్ అంటే ప్లాన్ అని కాదు, మనం అందరం కలిసి గౌరవం తీసేద్దామా ఇది అదని చెప్పి గౌరవం తీసేస్తాం అన్నప్పుడేమో ఇమాన్యుయల్ అండ్ తనూజ ఓకే చెప్పారు. మరి ఆ ప్లాన్ ప్రకారమే డిమాన్ పవన్ ని తీసేద్దాం అని అనుకోవచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే మాట్లాడే ముందర ఒకసారి చెవిలో చెప్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఈ పర్టికులర్ సీన్ ఇది అన్సీన్ లో ఉంది. రీతు, ఇమాన్యుయల్ అండ్ తనూజ గౌరవ్ గురించి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఈ రెబల్ ప్రక్రియ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమో ఇంకా ఇదేంటది ఇంకా ఇక్కడ డైరెక్ట్గా అడిగితేనేమో వాళ్ళేమో ఇలాగ ఒక్కొక్కళ్ళు కారణాలు చెప్పుకుంటూ వస్తూ సాయికేమో భరణి, ధీమాన్ పవన్, తనూజ, రీతు చౌదరి వేస్తారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇమాన్యుయల్, రాము, సాయి, సుమన్, దివ్య, గౌరవ్ వీళ్ళందరూ కూడా డిమాన్ పవన్ కేసేస్తారు. ఇంకా మిగిలినదేమో నిఖిల్, కళ్యాణ్, సంజన వీళ్ళు ముగ్గురేమో భరణి, రాము, తనూజకి అయితే వేస్తారనమాట. సో ఇక్కడ ఎక్కువ డిమాన్ పవన్కి వచ్చాయి కాబట్టి ఇది బిగ్ బాస్ అన్యాయమా అంటే గేమ్ ప్లాన్ ప్రకారం మీరు ఆలోచించండి. గేమ్ ప్లాన్ ప్రకారం అయితే కనుక ఒకసారి మనం ఈయన రెబల్ కాదు అని తెలిసిన తర్వాత ఆయన పర్టికులర్ గేమ్లో ఉంటే ఇంకా మజా ఉంటుంది. సో ఆబ్వియస్గా అక్కడ డిమాన్ పవన్ కాదు, సాయి వచ్చినా కూడా సాయిని తొలగించాలి, లేదంటే సుమన్ శెట్టి వచ్చినా సుమన్ శెట్టిని అయితే తొలగించాలన్నమాట. రెబల్ అయినా తొలగించాలి, అవి కాలేదన్నా తొలగించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంక రెబల్ ఎవరు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఓహో ఓకే డిమాన్ పవన్ కాదు కాబట్టి సమ్వన్ అదర్ పర్సన్ అని చెప్పి బిగ్ బాస్ రివీల్ చేసేస్తాడు కాబట్టి. సో అందుంచే చేయకూడదని చెప్పి ఇంకా డైరెక్ట్ అయితే ఎలిమినేట్ అయితే చేసేసారు. సో అవుట్ ఆఫ్ ద రేస్ అయితే డిమాన్ పవన్ అయిపోయాడు అనమాట. ఇంకా రీతు వర్సెస్ తనూజ కొద్దిగా గొడవ అవుతుంది అనమాట. అంటే తనూజ ఇదిగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, సారీ అండి, బ్రైట్నెస్ వచ్చిపోతుంది. యాక్చువల్గా డైరెక్ట్ సన్ ఇది పడేసరికి సన్ అక్కడ క్లౌడ్స్ వస్తే కనుక మీకు ఇక్కడ కనిపించట్లేదు అనమాట సరిగ్గా. సో లైట్ అయితే వేసాను. సో ఎనీవే ఏం చెప్పుకుంటున్నాం, రీతు వర్సెస్ తనుజలో ఇక్కడ రీతు చెప్తుంది ఏంటి మీరు కావాలనే కదా కోడబలుకుని డిమాన్ పవన్ ని తీస్తారు, మేము ఎంతో కష్టపడి మా టీం గురించి, నిఖిల్ ఏమో ఎక్కువ ఆడట్లేదు, నిఖిల్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకా మిగిలింది డిమాన్ పవన్ ఇంకా భరణి గారికి ఒంట్లో బాగాలేదని తెలిసే కదా ఇది చేసినా కూడా డిమాన్ పవన్ ని కావాలని తీస్తారు కదా అని చెప్పి రీతు అడుగుతుంది అనమాట. లేదు అలా అయితే నేను సాయి పేరు ఎందుకు చెప్తానని తనుజ అన్నది అంటారు కానీ బట్ వీళ్ళకి ఆల్రెడీ ఆ మైండ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకున్నారేమో అనుకోవచ్చు నేను అనుకోవడం ప్రకారం. సో కావాలని వాళ్ళని అయితే డిమాన్ పవన్ అయితే తీసేశారు. సో ఆబ్వియస్ గా స్ట్రాంగ్ పర్సన్ ని నెక్స్ట్ టార్గెట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తన పేరే ఎక్కువ మంది చెప్పినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి దయ్యాలు దానికి అంటే యాక్టివిటీలో దయ్యాల టాస్క్ లాగా పెట్టి దాంట్లో ఏమో వాసన చూసి కానీ టచ్ చేసి కానీ మనం ఒక ఐటమ్స్ అయితే కనుక్కోవాలి. అందులో ఫస్ట్ టైం తనుజ గారు వితౌట్ సపోర్ట్ గెలిచారు అని చెప్పాలనిపించిందండి. తను చాలా కనుక్కుంది దాదాపుగా. ఇక్కడ నాకు అంటే సంజన గారు ఏమన్నా సంచాలకుగా రాంగ్ చేశారా రైట్ చేశారా అని చెప్పుకోవడానికి యాక్చువల్గా అయితే ఏమి చెయ్యలేదు.
నాకు అర్థమైన ప్రకారం. ఎందుకంటే తను అందరికీ ఎలా సపోర్ట్ చేయాలనుకుందో అలాగే చేసింది. బట్ ఇంకా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అనేది ఆలోచిస్తే ఏమైనా వస్తే గనక ఖచ్చితంగా ఒక షార్ట్ అయితే చేస్తాను. అది రిక్వైర్ అయితే గనక. లేకపోతే ప్రస్తుతానికి ఏంటంటే ఆమె అందరికీ సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది. ఎంతవరకు చెప్పాలనుకుందో అంతవరకు చెప్పింది. బట్ అక్కడ ఫెయిల్ అయ్యారు. దివ్య అండ్ రితువు. సో, ఆబ్వియస్‌గా ఇంక తనూజ అయితే విన్ అయిందనమాట. తనూజ 4 పాయింట్స్‌తో విన్ అయిందనమాట. ఇంక వీళ్ళకైతే గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇది తనూజకొచ్చిందన్నది టాక్ అనమాట. ఇంక మిగిలినవి ఏమన్నా ఉంటే గనక నెక్స్ట్ ఎపిసోడ్‌లో దాని గురించి చెప్పుకుందాం. బట్ అంటిల్ దెన్ మీకు గనక నచ్చినట్టయితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే గనక థమ్స్ డౌన్ ఇచ్చి మీ యొక్క కమెంట్స్ అయితే తెలపండి. బట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి చెప్పాలనుకున్నానంటే సంజన గారు ఈజ్ ఎ కంటెంట్ క్వీన్ అనమాట. మొత్తం ఆమెకి అసలు ఫుటేజే లేకపోయినా కూడా పాజిటివ్‌గా ఎలా తెచ్చుకుందాం అని చెప్పి ఆటలో సంచాలకుగా చేసిన విధానము, లేదంటే బయటన వీళ్ళందరినీ బోల్తా కొట్టించడానికి నేనే రెబెల్ అని ఇండైరెక్ట్‌గా వాళ్ళకేదో ఎక్కించడానికి మాట్లాడుతున్న విధానము, అంటే ఎవరు ఇమ్మాన్యుయల్ తోటి, ఇమ్మాన్యుయల్ ఏమో సంజననే అనుకుంటాడు. అనుకున్నా కూడా తనని డైరెక్ట్‌గా ఆన్సర్‌లు చెప్పినా నమ్మడనమాట. సో, ఆ ర్యాపో బట్టి ఇంక నేనే అనుకోండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సో, అవన్నీ నచ్చాయనమాట. చాలా అంటే ఫన్‌గా అనిపించాయి. సో, అందరూ అనుమానిస్తూ ఉంటే తిను అలా ప్రవర్తించడం. సో, ఆ ఒక్క ఫుటేజ్ అయితేనే వచ్చిందండి తనకి. మిగతా అందరికీ గూడా ఏవో ఒకటి రకంగా గేమ్స్ ఉన్నాయి కాబట్టి చూడాలి ఎలా ఆడతారని. సో, ఇంతేనండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికొస్తాం. బాయ్.